పేదలకు ఇవ్వబడినటువంటి ఇల్లు ఫర్ ఎగ్జాంపుల్ మా బెజవాడలోనే తీసుకుంటే సింగినగరు నేను నా కళ్ళెదురుగుండా కనబడింది. ఒకప్పుడు విజయవాడ పాత బస్ స్టాండ్ ఇప్పుడున్న కొత్త బస్ స్టాండ్ ఉంది కదా, ఆ బస్ స్టాండ్ తీసుకెళ్లి బస్ స్టాండ్ కట్టే టైంలో భాస్కరరావుపేట బస్ డిపో అనేది ఉండేది. అక్కడ వాస్తవంగా ఈ చెత్త అదంతా పోసేవాళ్ళు, వాటిని నేర్చుకోవడానికి కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళకి పునరావాసం పేరుతో ప్రారంభించినటువంటి స్కీము. ఆ తర్వాత ఇప్పుడు మనం చూసే కృష్ణలంక హైవే ఉంది కదా, ఆ హైవేకి అటు ఇటు ఎదవరకు ఇల్లు ఉండే పాకలుండే రోడ్డుకి ఆనుకుని ఇవాళ పార్క్ కనబడుతుంది చూడండి, అదంతా ఇళ్లే ఒకప్పుడు. వాళ్ళందరినీ కూడా ఆ హైవేని కరెక్ట్ గా ఉండేటట్టు క్లియర్ చేయడం కోసమని వాళ్ళందరికీ ఇచ్చినటువంటి ఇళ్లే ఇవాళ సింగనగర్. ఇవాళ మన ఫ్లైఓవర్ దిగిన దగ్గర నుంచి కుందావారి కంట్రీకి దాకా మొత్తం కూడా అట్లాంటి ఇళ్లే. వాళ్ళకి ఆ రోజుల్లో మేము సిటీ కేబుల్లో ఉన్నప్పుడు కవర్ చేస్తున్నప్పుడు ప్రవీణ్ ప్రకాష్ వీళ్ళు ఉన్నప్పుడే షిఫ్ట్ చేశారు. ఎలా అంటే వీళ్ళని ఎన్నిసార్లు షిఫ్ట్ చేయమన్నా ఇల్లు కేటాయించిన పోరు అక్కడికి, ఆ మూల మేము ఎక్కడ అంటారు. వీళ్ళకి ఇక్కడ కట్టించి ఇవ్వలేరు కదా, దాని మీద గొడవలు జరిగినాయి, అన్నీ అయిపోయినాయి. తర్వాత బలవంతంగానే తీసుకెళ్లారు. ఎట్లా అంటే ఓ లారీ తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టి ఇంట్లో సామాన్లను బలవంతంగా లారీలో ఎక్కించి తీసుకెళ్లి సింగనగర్ లో ఆ ఇంట్లో వదిలేయడం, వాళ్ళకి ఫిక్స్ చేసిన తాళం చేతికిచ్చి. ఆ రోజున ఆ కసితో 5,000కి 10,000కి అమ్మేశారు. ఇక్కడ మేమేం చేసుకుంటామని మళ్ళీ వెళ్ళి కృష్ణానది లోపల ఇల్లు వేసుకున్నారు. అట్లాంటి వాళ్ళు 5,000 10,000. బట్ ఇవాళ ఆ ఇల్లు ఎంత ఉందో ఒకటి సింగనగర్ లో ఫ్లైఓవర్ దాటగానే ₹1,00,00,000 ఉంది. ఆ సందులోకి తిరిగితే గోల్డ్ అంత ఉంది. ఇంకా ఇవాళ అయితే 50 గజాలు 40 గజాలు అట్లాగ వస్తున్నాయి. ఆ రోజుల్లో 120 గజాలు ఇల్లు ఒక్కొక్క. ఇవాళ 120 గజాలు సింగనగర్ లో ₹1,00,00,000 దాటింది. ఆ పక్క